హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దేవి అనే జానుని ఇరికించడంతో పోలీసులు జాను ఉన్న హోటల్ రూమ్కి వస్తారు. ఇక వాళ్ళు రావడంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇంతలో ఒక అతను కబోర్డ్ల నుండి బయటకు వస్తాడు. అలా షర్ట్ లేకుండా అతను బయటకు రావడంతో పోలీసులు తప్పుగా అర్థం చేసుకుని ఏంటమ్మా ఇది అని చెప్పి జానుని అడుగుతూ ఉంటారు. సార్, ఇదంతా నాకేం తెలియదు సార్. ఒక ఆవిడ మా ఇంట్లో వాళ్ళ ఫోన్ దొరికిందని నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఎవరమ్మా మీ అమ్మ నాన్న, మీరు ఎక్కడుంటారు అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు. మిత్రానందన్ మా బావగారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సరే అయితే ఇప్పుడే నేను మీ బావగారికి ఫోన్ చేస్తాను అని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. మీకు జాను అనే అమ్మాయి తెలుసా అని చెప్పి పోలీసులు మిత్రని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో మిత్ర, తెలుసు సార్, ఏమైంది, తను మా బంధువుల అమ్మాయి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఆ అమ్మాయి లాడ్జ్లో మరో వ్యక్తితో దొరికిపోయింది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర, సార్ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాకపోవచ్చు, ఎవరైనా కావాలని కూడా ఆ అమ్మాయిని ఇరికించే ప్రయత్నం చేసుండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే రూల్స్ ప్రకారం వాళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకువెళ్ళాలని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర, సార్ మీరు కనుక అమ్మాయిని స్టేషన్కి తీసుకొని వెళ్తే ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అసలే పెళ్ళి కావాల్సిన అమ్మాయి, కావాలంటే నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి మిత్ర రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే సార్, మీరు వస్తానంటున్నారు కదా, మీరు వచ్చాక మాట్లాడి ఆ అమ్మాయిని పంపించేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మీడియా వాళ్ళు పోలీసులు ఆపుతున్నా సరే ఆగకుండా అలా వాళ్ళని తోసుకుంటూ జాను ఉన్న రూమ్ వైపు వస్తారు. జానుని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు. ఇక దాంతో జాను ఏంటిది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న రిపోర్టర్ మాట్లాడుతూ, మీరు నందన్ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్ కదా, మీకు ఇక్కడేం పని, ఎన్ని రోజులుగా మీరు ఇక్కడికి వస్తున్నారు, ఎవరతను, మీ బాయ్ ఫ్రెండా, మీరు పెళ్లి చేసుకోబోతున్న అతనా అని చెప్పి అలా యాంకర్ ఆగకుండా జానుని ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. ఇక టీవీలో లైవ్ న్యూస్ వస్తూ ఉంటుంది. హోటల్ రిసెప్షన్లో ఉన్న వ్యక్తి దేవ్యానికి ఫోన్ చేసి, మేడం మీరు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయిని ఇరిగించేశారు, టీవీలో న్యూస్ కూడా వస్తుంది, ఇప్పుడే పోలీస్ వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చారు, ఒకసారి న్యూస్ చూడండి మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు. వెరీ గుడ్, నీకు ఇస్తానన్న డబ్బులు వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి దేవి అని ఎంతో ఆనందంగా, మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది మనీషా, ఆ దేవి అని ఇక ఎప్పటికీ నా కోడలు కాలేదు, వివేక్ గాడు దాన్ని అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి దేవి అని ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఇక వెంటనే హాల్లోకి వచ్చి టీవీ పెడుతుంది. ఏమైంది దేవి అని అంత సడన్గా టీవీ పెట్టావేంటి, అంత ఇంపార్టెంట్ న్యూస్ ఏమొస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరోపక్క మిత్ర హడావిడిగా బయలుదేరి అశోక హోటల్కి వెళ్తూ ఉంటాడు. అసలు జాను అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు అని చెప్పి మిత్ర ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటే దేవి అని టీవీలో వచ్చే న్యూస్ని ఇంట్లో అందరికీ చూపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ జాను గారి భాగోతం, ఇంట్లో పద్ధతిగా ఉన్నట్టుగా నటిస్తుంది, కానీ బయట చేసే పనులు ఇలాంటివి అని చెప్పి దేవి అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, చిన్నత్తయ్య గారు, నా చెల్లెలు అటువంటిది కాదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్, ఏంటి మామ్ నువ్వు, జాను గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు. ఇంకా నేను మాట్లాడడం ఏంటిరా, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, అయినా ఈవిడ గారు మన ముందు మాత్రమే అలా మంచిదానిలాగా నటిస్తుంది, బయట చేసే పనులన్నీ ఎవరికి తెలుసు, ఈరోజు అడ్డంగా దొరికిపోయింది కాబట్టి ఈవిడ గారి భాగోతం అందరికీ తెలిసింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో అరవింద, చూడు దేవి అని, ఒక్కోసారి మన కళ్ళతో చూసేవన్నీ కూడా నిజాలు కావు, ఇప్పుడు కళ్ళ ముందు జానుని టీవీలో అలా చూపిస్తున్నంత మాత్రాన తను తప్పు చేసినట్టు కాదు, ముందు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పి అరవింద దేవ్యానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కళ్ళ ముందు అంత పెద్ద సాక్ష్యం కనిపిస్తూ ఉంటే ఎవరైనా నమ్మకుండా ఉంటారా అక్క? ఒకవేళ మన బంధువు కాబట్టి మనం నమ్మొచ్చు, కానీ
ఈ వైజాగ్లో మొత్తం కూడా ఆ న్యూస్ వస్తుంది కదా, మరి అందరూ కూడా మన కుటుంబం నుండి అమ్మాయి తప్పు చేసిందని అనుకుంటారు కదా, ఈ జాను మన ఇంటి పరువు తీసేసింది, ఇటువంటి పనులు చేయడానికి సిగ్గుండాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ చిన్నత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అసలే పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల పైన మచ్చపడిందని మేమంతా బాధపడుతూ ఉంటే నువ్వేంటి దేవి అని చెప్పి అరవింద దేవి అని మీద మండిపడుతూ ఉంటుంది. ఒరే వివేక్, ఇన్ని రోజులుగా పెళ్ళంటూ చేసుకుంటే ఆ జానునే చేసుకుంటానని అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడరా, ఇటువంటి నీచమైన బుద్ధిగల ఆడదాన్ని నా ఇంటి కోడలిగా నేను చస్తే ఒప్పుకోను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మామ్, జాను తప్పు చేసిందంటే నేను ఎప్పటికీ నమ్మను, తను ఎటువంటిదో నాకు తెలుసు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. కళ్ళ ముందు ఇంత కనిపిస్తున్నా కూడా నీ కళ్ళకి ఇంకా గంతలు కట్టుకున్నావా వివేక్? ఆల్రెడీ అక్క ఈ కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టి సగం పరువు తీసేసింది, ఇప్పుడు చెల్లెలు కూడా ఈ ఇంటి కోడలైతే మిగతా పరువు కూడా పోతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఎలాగైనా సరే జానుని కాపాడుకోవాలి, పాపం జాను అని చెప్పి పద వివేక్, మనం వెంటనే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి లక్ష్మి వివేక్ని తీసుకుని ఆ హోటల్ దగ్గరికి వస్తుంది. ఇక అక్కడికి వాళ్ళు వచ్చేసరికే మిత్ర పోలీసులతో మాట్లాడతాడు. సార్ ప్లీజ్ సార్, జాను చాలా మంచి అమ్మాయి, తనను ఎవరో కావాలని ఇందులో ఇరికించినట్టున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఓకే సార్, తనని ఎవరు ఇరికించారో మా ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, మేము ఈ కేసు గురించి వర్క్ చేస్తాము, ప్రస్తుతానికి మీరు తనని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి పోలీసులు మిత్రకి చెబుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి మిత్ర ఆ ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. లక్ష్మిని చూడగానే జాను బోర్మంటూ ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో జాను, అయినా ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక్క మాట చెప్పాలి కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జాను ఎవరికి చెప్పొద్దని ఒక పెద్ద ఆవిడ నాకు చెప్పిందక్క అని జాను అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మిత్ర, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు జాను అని అడుగుతూ ఉంటాడు. మనీషా ఫోన్ గురించి ఇప్పుడు బావగారికి చెప్పినా కూడా బావగారు నమ్మరు అని చెప్పి, మరేం లేదు బావగారు, ఒక పెద్ద ఆవిడ నన్ను కలవాలని అర్జెంటుగా ఇక్కడికి వస్తే ఒక ముఖ్యమైన విషయం చెబుతానంది, అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి జాను, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అని మిత్ర అంటూ ఉంటాడు. ఒరే వివేక్, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, జానుని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత జాను జరిగిన దానికి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరో పక్క మనీషా దేవి అని ఇద్దరు కూడా తెగ ఆనందపడిపోతూ ఉంటారు. ఆంటీ, ఇప్పుడు ఆ జాను మళ్ళీ ఈ ఇంటికే వస్తుందంటారా, లేదంటే క్యారెక్టర్ చచ్చిపోయింది కాబట్టి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందంటారా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. చస్తే అది ఈ ఇంట్లో అడుగు పెట్టదు, ఖచ్చితంగా ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చస్తుంది, అది చావడమే నాకు కూడా కావాలి, అది చేస్తే అయినా నా కొడుక్కి నేను కోరుకున్న అమ్మాయితో పెళ్ళి జరిపించవచ్చు అని చెప్పి దేవి అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క జాను జరిగిన దానికి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. జాను, నిన్ను ఇరికించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని అంటూ ఉంటాడు. వివేక్, అసలు నేను ఏ తప్పు చేయలేదు అని జాను అంటూ ఉంటే, నీ గురించి నాకు తెలుసు కదా జాను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత పద జాను ఇంటికి వెళ్దాం అని లక్ష్మి అంటూ ఉంటే, లేదక్క, నేను ఆ ఇంటికి రాను, ఇప్పటికే చిన్నత్తయ్య గారు ప్రతిరోజు కూడా సూటిపోటి మాటలతో నన్ను ఏదో ఒక విధంగా చిత్రవద చేస్తున్నారు, ఇప్పుడు కనుక నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడితే నా వల్లే ఇంటి పరువు పోయిందని నన్ను ఎన్నో మాటలు అంటారు, అవన్నీ తట్టుకునే శక్తి నాకు లేదక్క, నేను మళ్ళీ ఆ ఇంటికి రాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను కూడా నిన్ను ఒంటరిగా వదిలేలేను జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జాను, లేదక్క, వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, నా చావు, నాలాంటిది బతకూడదు, నేను బతికుండడం వల్ల నీకు కూడా అత్తింట్లో అవమానాలు జరుగుతాయి అని చెప్పి జాను అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. బీచ్లో దూకి
ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. అలా జాను పరిగెడుతూ ఉంటే వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా జాను వెంట పరిగెడతారు. అలా జానుని సేవ్ చేసి లక్ష్మి జాను చెంప పగలగొడుతుంది. అన్నిటికీ చావే పరిష్కారం అనుకుంటే ఇప్పుడు ఈ భూమి మీద ఇంకెంతమంది బతుకుంటారు జాను అని చెప్పి సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయంటూ లక్ష్మి జానుకి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత నేను సమాజంలో తల ఎత్తుకొని తిరగలను అక్క అని చెప్పి జాను బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్, వదిన, దీనికి ఒకటే పరిష్కారం, అదేంటంటే మా పెళ్ళి. ఒక్కసారి జాను నా భార్య అయిందంటే ఎవరు కూడా తనని ఒక్క మాట అనలేరు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇన్ని రోజులుగా మా అమ్మ మా పెళ్ళికి ఒప్పుకుంటుందేమోనని వెయిట్ చేశాము, కానీ ఇంత జరిగిన తర్వాత తనిక ఈ జన్మలో ఒప్పుకోదని అర్థమైంది. అందుకే నేను తన మెడలో తాళి కట్టేస్తాను వదిన, దానికి నీ సహాయం కావాలి, నువ్వే దగ్గరుండి మా పెళ్ళి జరిపించాలని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి వివేక్కి జానుకి గుడిలో దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది. జాను కోసం వెళ్ళిన వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా ఇంకా ఇంటికి రాలేదు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అరవింద, జయదేవ్ వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో లక్ష్మి వివేక్ జానులను ఇంటికి తీసుకొని వస్తుంది. పసుపు బట్టల్లో ఉన్న వివేక్ జానుని చూసి దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. జాను మెడలో మంగళసూత్రాన్ని చూసి ఇక ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంది.